జిహెచ్ఎంసి కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు, ఆశా వర్కర్లు అని చాలామందిని మీరు మరి కౌన్సిల్లో వారి గురించి సంబోధించినారు. వీళ్ళ సమస్యల గురించి మాట్లాడడానికి ఈరోజు మీరు కౌన్సిల్కి వెళ్ళారని అడుగుతున్నాం. ఎవరి సమస్యల గురించి మీరు మాట్లాడే రోజు కౌన్సిల్లో మొత్తం ఆది అంతం మొత్తం కూడా మీ గురించే చెప్పుకున్నారు, మీ గురించే చెప్పుకున్నారు, మీ గొప్పతనం గురించి చెప్పుకున్నారు. బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేసే విధంగా మీరు మాట్లాడినారు, గౌరవ కేసీఆర్ గారిని డ్యామేజ్ చేసే విధంగా మీరు మాట్లాడినారు. ఎక్కడైనా ప్రజలకు ఉపయోగపడే విషయాలు ఏమైనా మీరు మాట్లాడారని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మీరు కాదు కంటతడి పెట్టేది, రోజు కేసీఆర్ గారి చేత కంటతడి పెట్టిస్తున్నారు మీరు. ఒక బిడ్డగా తండ్రిని ఈ విధంగా బాధ పెట్టడం ఇది సరైన విషయం కాదు. మరి మేము బైకాట్ చేస్తే మమ్మల్ని ఎందుకు బైకాట్ చేసినారని బీఆర్ఎస్ పార్టీని మీరు ప్రశ్నించినారు. మీరు కౌన్సిల్ ఎందుకు అటెండ్ అయినారని మేము అడుగుతా ఉన్నాం. ఆ వేదికను వాడుకున్నారా? తెర వెనుక ఉండి ఎవరైనా మీకు అంత సమయాన్ని కేటాయించినారా? అసలు ఈ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ ప్రతిపక్ష పార్టీలకు సమయమే ఇవ్వదు. అట్లాంటిది మీ వ్యక్తిగత విషయాలు మాట్లాడడానికి ఎందుకంత సమయం ఇచ్చినారంటే దాన్ని బట్టి తేటతెల్లం అవుతా ఉంది. మీ వెనక ఎవరున్నారు, మీ వెనక ఎవరు మాట్లాడిస్తున్నారు, ఎవరు మీతోని నాటకాలు ఆడిపిస్తున్నారని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. మీకు వ్యక్తిగత విషయాలు చెప్పుకోవడానికి కౌన్సిల్లో అంత సమయం ఎందుకు కేటాయించినారని అడుగుతున్నాం. ఇంకొక మాట కూడా సూటిగా ప్రశ్నిస్తున్నాం. కవిత గారు, ఈరోజు మీరు చెప్పుకున్న సమస్యలు మొట్టమొదలు మీరు ఏమన్నారు? టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో మర్జీ చేసేది ఉండే అని చెప్పినారు. మరి ఆ రోజు ఎందుకు ఈ భావజాలాన్ని మీరు ఆ రోజు వ్యక్తం చేయలేదు? టీఆర్ఎస్ పార్టీలో నాకు స్వేచ్ఛ లేదనే మాట మాట్లాడినారు. మీకు స్వేచ్ఛ అనేది లేకపోతే టీఆర్ఎస్ పార్టీలో మీరు ఎంతమందికి పదవులు ఇప్పించుకోలేదని మేము అడుగుతా ఉన్నాం. మీకున్న చనువు మా గౌరవ అధ్యక్షుల దగ్గర మీకున్న చనువు ఎవరికీ లేదు. మీకున్న చనువుతోని మీరు ఎంతమందికి పదవులు ఇప్పించుకోలేదు, ఎంతమందికి మీరు అవకాశాలు కల్పించలేదు. ఈరోజు నాకు స్వేచ్ఛ లేదనే మాట మీరు చెప్పడం నిజంగా కూడా శోచనీయం. ఇది మంచి పద్ధతి కాదు. అదేవిధంగా మరి వ్యక్తిగత విషయాలు మాట్లాడుకోవడానికి మీరు ఆ వేదికను వాడుకున్నారు తప్ప ఇంకొక విషయం ఏం లేదు. చాలా బాధపడుకుంటూ మరి కంటతడి పెట్టినారు. కంటతడి పెట్టేంత క్షోభకు ఈ పార్టీ మిమ్మల్ని ఏం గురి చేయలేదు. ఇంకొక మాట కూడా మేము సూటిగా అడుగుతున్నాం, మీరు ఆలోచించుకోండి. మీరు మాట్లాడిన మాటలు, నిజామాబాద్ ఎంపీగా నాకు అవకాశం ఇస్తే నేను 9 మంది ఎమ్మెల్యేలను గెలిపించినాను మీరు అన్నారు. బట్ 9 మంది ఎమ్మెల్యేలు మిమ్మల్ని నిజామాబాద్ ఎంపీగా గెలిపించినారనే విషయం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఏ పార్లమెంటు సభ్యుడైనా గెలవాలంటే అక్కడున్న శాసనసభ్యులు సహకరిస్తేనే, వాళ్ళు గెలిపిస్తేనే పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక అవ్వడానికి అవకాశం ఉంటుందనే మాట మీరు మర్చిపోవద్దు. మీ వల్ల 9 మంది ఎమ్మెల్యేలు అన్నారు మీరు అంటున్నారు. బట్ 9 మంది ఎమ్మెల్యేలు మీరు పార్లమెంటు సభ్యురాలుగా గెలవడానికి మీకోసం పనిచేసినారనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. సరే, ఏదేమైనప్పటికీ మీరు మళ్ళీ రెండవసారి పోటీ చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ రెండవసారి కూడా మీకు అవకాశం ఇచ్చినప్పుడు ఓటమి పాలైనా మీ బాధ చూడలేక మా పార్టీ గౌరవ అధ్యక్షులు గౌరవనీయులు కేసీఆర్ గారు మీకు మళ్ళీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినారు. ఆ మాట ఎట్లా మర్చిపోయినారు? మీకంటే సీనియర్, మొదటి నుంచి కూడా మా కేసీఆర్ గారు వెంబడి నడిచిన బోయినపల్లి వినోద్ కుమార్ గారు కూడా ఓడిపోతే వారికి కూడా ఇవ్వకుండా మీకు అవకాశం కల్పించినారు. ఎట్లా మర్చిపోయినారు మీరు? ఒక్కసారి కాదు 2 సార్లు కూడా మీకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినారు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చడం సరైంది కాదనే మాట మాట్లాడినారు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చడం మీకు ఇష్టం లేదనే మాట చెప్పినప్పుడు తెలంగాణ జాగృతిని భారత జాగృతిగా మీరెందుకు మార్చుకున్నారని అడుగుతున్నాను. నేను మార్చలేదని మీరు అన్నా, మా దగ్గర సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. బాగా చెప్తా, భారత జాగృతిగా మీరెందుకు మార్చుకున్నారని అడుగుతున్నాను. టీఆర్ఎస్ పార్టీని ఒక జాతీయ పార్టీగా మార్చాలనే ఉద్దేశంతో అలనాడు గౌరవనీయులు కేసీఆర్ గారు పార్టీ వ్యవస్థాపకులు మరి టీఆర్ఎస్ని తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పరిమితం చేయకుండా జాతీయ స్థాయికి పార్టీని పెంచాలనే ఉద్దేశంతో, దేశంలో ఉన్న కొన్ని రుగ్మతల మీద పోరాటం చేయాలనే ఉద్దేశంతో భారత రాష్ట్ర సమితిగా పార్టీని మారిస్తే మీరెందుకు తెలంగాణ జాగృతిని భారత జాగృతిగా మీరు మార్చుకున్నారనే మాట మేము అడుగుతా ఉన్నాం. పార్టీలో ప్రజాస్వామ్యం లేదనే మాట మీరు చెప్పినారు. పార్టీలో ప్రజాస్వామ్యమే లేకపోతే 2 సార్లు మీకు ఎమ్మెల్సీ పదవి అవకాశమే వచ్చేది కాదు. పార్టీలో ప్రజాస్వామ్యం లేకపోతే మీరు అడిగిన వారికల్లా పదవులు వచ్చేవే కాదు. మీరు ఎంతమందికి పదవులు ఇప్పించలేదు కేసీఆర్ గారి దగ్గర ఉన్న మీకున్న చనువుతో? ఇది సరైన పద్ధతి కాదు. ఇంకొకటి, మీకు తెలుసో లేదో అవినీతి గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు.
వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది అంటే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యమే. ఆర్టికల్ 3లో వారు రచించిన వెసులుబాటు వల్లనే మన తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్రంగా సాధించుకునే అవకాశం మనకు దక్కింది. కాబట్టి ఆ మహనీయుని మర్చిపోకుండా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అతిపెద్ద విగ్రహాన్ని మన నడిబొడ్డున, హైదరాబాద్ నడిబొడ్డున అంత పెద్దగా విగ్రహాన్ని స్థాపించుకొని వారిని పూజిస్తూ ఉన్నాం. వారే మనకు మార్గదర్శకులు అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు మీరు ఆ విషయాన్ని కూడా మర్చిపోయినారు. అమరవీరులను జ్ఞాపకం చేసుకోవడానికి అతిపెద్ద అమరజ్యోతిని కూడా నడిబొడ్డున ఏర్పాటు చేసుకొని త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఆ త్యాగాలు భవిష్యత్ తరాలు మర్చిపోవద్దనే ఉద్దేశంతో నడిబొడ్డున అమరజ్యోతిని కూడా మరి ఈరోజు పెట్టుకొని త్యాగాలు చేసిన అమరులను కూడా ఎప్పుడు కూడా అప్పుడప్పుడు తలుచుకుంటా ఉన్నాం. ఉద్యమకారులకు పదవులు ఇవ్వాలనే మాట మీరు మాట్లాడినారు. అనేక మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే కాకుండా వారి త్యాగాలు చేసిన కుటుంబాలకు కూడా ఆర్థిక సాయం కూడా అందించడం జరిగింది. అనేక మందికి అవకాశాలు కల్పించడం, ఎవరికో కొందరికి అవకాశాలు రాకపోవచ్చు. అంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీని తప్పుపట్టే మాట మీరు మాట్లాడడం సరైంది కాదని చెప్పి మేము కవిత గారికి తెలియజేస్తూ ఉన్నాం. మరి కంటతడి పెడితే, కౌన్సిల్లో కంటతడి పెడితే, తండ్రి అంటే విన్నారు, పార్లమెంటు సభ్యురాలుగా మీరు ఓడిపోయి బాధపడి కంటతడి పెడితే, అలిగితే మీరు నొచ్చుకుంటున్నారని చెప్పి అర్థం చేసుకొని మీకు శాసన మండలి సభ్యత్వాన్ని ఇచ్చినారు, ఎమ్మెల్సీగా పదవిని ఇచ్చినారు. మరి ఈరోజు కౌన్సిల్లో మీరు కంటతడి పెడితే, రాజీనామా చేసి వెళ్ళి ఈరోజు కౌన్సిల్లో అవకాశం తీసుకొని మీరు కంటతడి పెడితే, మీరు చెప్పిన విషయాలన్నిటి మీద చర్యలు ఎవరు తీసుకుంటారు? కౌన్సిల్ చైర్మన్ గారు తీసుకుంటారా? ఆ సభలో ఉన్న మంత్రులు తీసుకుంటారా? మీ సమస్యల్ని పరిష్కరిస్తారా? మీ సహచర శాసన మండలి సభ్యులు మీకు సహకరించి మీ సమస్యల్ని తేలుస్తారా? ఏ ఉద్దేశంతో మీరు ఈరోజు కౌన్సిల్లో మీ మాటలు, మీ చర్యలు ఏ ఉద్దేశంతో మీరు ఈరోజు మరి అక్కడ మాట్లాడి కంటతడి పెట్టినారని అడుగుతా ఉన్నాం. పార్టీ మీకు ఎప్పుడు మేలే చేసింది తప్ప ఎప్పుడు మీకు నష్టం చేయలేదు. వీసమెత్తు కూడా నష్టం చేయలేదు. కానీ కంకణం కట్టుకొని బీఆర్ఎస్ పార్టీని ఆగం చేయాలనే ఆలోచనతో ముందుకు పోతా ఉన్నారు. మీ మీద కేసులు అయినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా బాధపడ్డది. మీ అన్న, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు 24 గంటలు మీరు జైల్లో ఉన్నన్ని రోజులు మీ గురించి ఆలోచించినారు. 24 గంటలు తన్నీర్ హరీష్ రావు గారు మీ గురించి ఆలోచించినారు. వారంలో 4 రోజులు ఢిల్లీలో మకాం పెట్టినారు మీకు సాయం చేయడానికి. మీ ఇబ్బందులు చూసి తట్టుకోలేక వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఈరోజు మీరు బయటకు వచ్చిన తర్వాత నిజంగా మీకు బీఆర్ఎస్ పార్టీ ఇష్టం లేకపోతే, మీకు అధికారం ఉంది, సొంతంగా పార్టీ పెట్టుకొని ప్రజా సమస్యల మీద పోరాటం చేసే అవకాశం మీకుంది. రాజ్యాంగం అట్లాంటి అవకాశాలు అందరికీ కల్పించింది. మీరు ఆ దిశగా ప్రయాణం చేయండి తప్ప మీరు కూర్చున్న కొమ్మని నరుక్కునే ప్రయత్నం మొదట్లో